హలో గాయస్, మన ఛానల్లో కొంతమంది ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ గురించి కొంతమంది అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో అయితే దాంట్లో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఐపీఎల్ నెట్ బౌలర్గా సెలెక్ట్ అయిన తర్వాత మరి వాళ్ళకి శాలరీ ఏమైనా ఉండిద్దా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. దాని తర్వాత ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఎప్పుడు జరుగుతాయి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. దాని తర్వాత ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ఏ ఫ్రాంచైజీకి జరుగుతాయి అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. దాని తర్వాత ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అసలు ఎప్పుడు జరుగుతాయి అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నారు. సో అయితే దీని అంతటికి సంబంధించి మనకి ఈరోజు అయితే ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. సో అయితే ఫస్ట్ మనకి ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్, సో మరి ఇవి ఎప్పుడు పెడతారు అనేది ఫస్ట్ మీకు అర్థం అవ్వాలి. సో ఈ ట్రయల్స్ వచ్చేసరికి మనకి ఐపీఎల్ క్యాంప్ ఎప్పుడైతే జరిగిద్దో దానికంటే ముందు ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ కండక్ట్ చేస్తారు, ఏ ఫ్రాంచైజ్ అయినా సరే. సో అయితే మరి ఈ నెట్ బౌలర్ ట్రయల్స్ మరి ఎప్పుడు కండక్ట్ చేస్తారు? సో ఎప్పుడు చూసుకున్నా సరే నీకు డిసెంబర్లో కండక్ట్ చేస్తారు. అంటే మనకి ఆక్షన్స్కి ముందు పెట్టవచ్చు, దాని తర్వాత ఆక్షన్స్ అయిపోయిన తర్వాతనే పెట్టవచ్చు. సో అయితే దీంట్లో వచ్చేసరికి మనకి ఇప్పటి వరకు ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్కి అయితే ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మరి ఆర్సీబీకి చూసుకుంటే ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారని నమ్మకం అయితే లేదు. సో వాళ్ళకి ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉండిద్దో అప్పుడు మాత్రమే వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఎల్ఎస్డి గురించి కూడా మనం చూసాం అంతకుముందు. సో మరి ఎల్ఎస్డికైనా అంతే, మిగతా వేటికైనా అంతే. సో అది వాళ్ళ ఫ్రాంచైజీ మీద డిపెండ్ అయ్యి ఈ నెట్ బౌలర్ ట్రయల్స్ అయితే పెడతాం జరిగింది. సో మరి ఒకవేళ కనుక ఇలాగా మనకి టాలెంట్ హంట్ రూపంలో ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అని చెప్పేసి వాళ్ళు అంత ఖర్చు పెట్టుకొని ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళు ఆల్రెడీ స్టేట్ మ్యాచెస్ జరిగేటప్పుడు వాళ్ళ స్కౌటింగ్ టీంని అక్కడ పంపించేస్తారు. సో వాళ్ళ ఎవరైనా సరే మంచి బౌలింగ్ చేస్తూ ఉంటే సో వాళ్ళనైనా సరే వాళ్ళు ట్రయల్స్కి పిలుచుకొని వాళ్ళని నెట్ బౌలర్గా తీసుకునే ఛాన్స్ కూడా ఉండిద్ది. సో అలా కాకుండా కొన్ని ఫ్రాంచైజెస్ ఏం చేస్తాయి అంటే కొంచెం ఇప్పుడు యంగ్స్టర్స్కి కొంచెం పుషప్ ఇవ్వాలని చెప్పేసి, సో మరి టాలెంటెడ్ ప్లేయర్స్కి కొంచెం అవకాశం ఇచ్చినట్టు కూడా ఉండిద్ది అని చెప్పేసి ఓపెన్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తారు. ఎలాగైతే మనకి రాజస్థాన్ రాయల్స్కి సో మొత్తం 5 వెన్యూస్ ఇచ్చారు కదా. సో అదే విధంగా కొన్ని ఫ్రాంచైజెస్ ఇప్పటి వరకు కొంతమంది యంగ్స్టర్స్కి టాలెంట్ ఉన్న యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సో ఆ ఫ్రాంచైజ్ అయితే మరి ఓపెన్ ట్రయల్స్ అయితే పెడతారు. సో ఆ విధంగా అయితే మరి ఎవరైనా సరే అటెండ్ అవ్వచ్చు అటువంటి ట్రయల్స్కి. సో అయితే మరి ఈ ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ అనేది ఫ్రాంచైజీని డిపెండ్ అయి ఉండిద్ది. సో వాళ్ళు ఎలా అనుకుంటే సో వాళ్ళు ప్రతి ఇయర్ కండక్ట్ చేయొచ్చు, లేదు అంటే అసలు కండక్ట్ చేయకపోవచ్చు, లేదంటే అసలు ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ కాదు, నేను స్టేట్ ప్లేయర్స్ కావాలి నాకు, సో స్టేట్ ప్లేయర్స్ని తీసుకొచ్చి నేను నెట్ బౌలర్గా పెట్టుకుంటానంటే అలా కూడా చేయొచ్చు వాళ్ళు. సో ఈ విధంగా మరి ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ ప్రతి ఇయర్ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి రూల్ లేదు. దాని తర్వాత ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది కూడా రూల్ లేదు. సో కాబట్టి ఇప్పటి వరకు అయితే మనకి రాజస్థాన్ రాయల్స్ టీంకి మాత్రమే కండక్ట్ చేశారు. దాంతోపాటు నెక్స్ట్ ఇయర్ కూడా ఖచ్చితంగా ఉంటాయి రాజస్థాన్ రాయల్స్కి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ మోటివ్ ఏంటంటే యంగ్స్టర్స్కి ఛాన్సెస్ ఇవ్వాలి అనేదే వాళ్ళ మెయిన్ మోటివ్. సో దాంతోపాటు యంగ్స్టర్స్కి ఛాన్సెస్ ఇస్తే దాని తర్వాత వాళ్ళ టీంకి కూడా నెట్ బౌలర్గా యూజ్ అవుతారు. సో ఆ ఉద్దేశంతో వాళ్ళైతే నెట్ బౌలర్ ట్రయల్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అయితే మరి దాని తర్వాత మరి ఈ ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ మరి మొన్న రాజస్థాన్ టీంలో చూసాం. సో మొత్తం 5 వెన్యూస్ ఇచ్చారు. మరి అక్కడ మరి వాళ్ళు ఖచ్చితంగా ప్లేయర్స్ని పిక్ చేసుకుంటారంటే ఖచ్చితంగా పిక్ చేసుకుంటారు. టాలెంటెడ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో సో 135, 140 పేస్ పడిందంటే ఆటోమేటిక్గా సో వాళ్ళు క్యాంప్కి అయితే తీసుకుంటారు. సో మరి క్యాంప్కి తీసుకున్న తర్వాత మరి వర్క్నే తీసుకుంటారా, లేదంటే ఇంకేదైనా స్టే కానీ లేదంటే ఫుడ్ ఫెసిలిటీ కానీ ఏదైనా శాలరీ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండిద్ది. సో మరి ఎంత ఉండిద్ది అంటే సో అది డిపెండ్ అయి ఉండిద్ది. సో పర్ డే వచ్చేసరికి 5,000 నుంచి 7,000 వరకు సో ఆ రేంజ్లో ఉండిద్ది. సో మొత్తం క్యాంప్ వచ్చేసరికి 15 డేసే ఉండేది అక్కడ. సో మరి ఆ క్యాంప్ తర్వాత ఒక మంచి పర్ఫార్మెన్స్ ఎవరైతే ఇస్తారో సో వాళ్ళని తీసుకొని నెట్ బౌలర్గా యూజ్ చేసుకుంటారు. సో ఆ క్యాంపులో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది చూసుకుంటారు. దాని తర్వాత మరి వాళ్ళ పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా నెట్ బౌలర్గా తీసేసుకుంటారు. సో నెట్ బౌలర్గా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ శాలరీ ఉండిద్దా ఉంటే ఖచ్చితంగా ఉండిద్ది. సో మరి ఫ్రాంచైజ్కి ఎవరైనా సరే ఏ ఫ్రాంచైజ్ అయినా సరే ఖచ్చితంగా నెట్ బౌలర్కి మనీ ఇచ్చే తీరిద్ది. సో దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. కానీ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ సో మనీ గురించి కాదు ఫస్ట్ ఆలోచించాల్సింది, ఒక ఛాన్స్ గురించి. ఫస్ట్ ఒక ఛాన్స్ కనుక వచ్చినట్టయితే ఆటోమేటిక్గా మీరు టీంలోకి వెళ్ళిపోతే ఆక్షన్లోకి వెళ్ళిపోతే ఇంకా అదంతా ఇక మీ టాలెంట్ని బట్టి ఉండిద్ది. సో ఫస్ట్ అయితే మీరు మనీ గురించి ఆలోచించకుండా మీ టాలెంట్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలా, మీరు పేస్ బౌలింగ్ ఇంకా ఎంత ఫాస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలా అనే దాని మీదే మీరు కాన్సన్ట్రేట్ చేస్తే
దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు శాలరీ అనేది తర్వాత అయినా వచ్చేసింది. సో కానీ ఫస్ట్ మాత్రం మీరు ఒక ఛాన్స్ కోసం మాత్రమే మీరు ట్రై చేయాలి. సో అయితే దీనికి సంబంధించి మరి దానికైనా అంతే ఉంటుంది. పర్ డే వచ్చేసరికి 5,000 to 7,000 ఎక్కడైనా క్యాంపులు అయినా అంతే ఇస్తాడు. లేదంటే నెట్ బౌలర్గా రేపు ఐపీఎల్ మ్యాచెస్ స్టార్ట్ అయినప్పుడు నెట్ బౌలర్కి వెళ్ళినప్పుడైనా సరే అదే శాలరీ ఉండేది, అంతకంటే ఇంకా ఎక్కువే ఉండదు. సో నీకు లక్షల్లో పర్ డే ఇవ్వాలి అంటే కష్టం అది. సో పర్ డే వచ్చేసరికి నీకు 5,000 to 7,000 అలా అయినా ఇస్తారు. సో మరి దానికైతే నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మొత్తం సీజన్ మొత్తం ఎన్ని డేస్ ఉండిద్ది, సో దానికి సంబంధించి ఇంటూ 5 చేసుకోవటమే నీకు. సో ఈ విధంగా అయితే ఉండిద్ది అనమాట. సో అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి ఇంకో డౌట్ ఏంటంటే మరి ప్రతి సీజన్ ఉండిద్దా, మరి ఆర్సీబీ ట్రయల్స్ ఎప్పుడు ఉంటాయి, దాని తర్వాత ఎల్ఎస్జీ ట్రయల్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పేసి కూడా కొంతమంది అడుగుతున్నాను. సో అయితే మరి ఆర్సీబీ ఎల్ఎస్జీ ట్రయల్స్ ఉంటాయా అంటే నేనైతే ఈ ఇయర్ ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ కండక్ట్ చేసినట్టయితే ఈ పాటికే కండక్ట్ చేసేవాళ్ళు. సో కానీ ఇప్పటికి కూడా వాళ్ళు ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు కాబట్టి మరి నాకు తెలిసైతే సో 50-50 ఛాన్సెస్ అయితే అని నేనైతే అనుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో కన్ఫామ్గా ఆర్సీబీ ఎల్ఎస్జీ లేదంటే ఢిల్లీ క్యాపిటల్స్ ట్రయల్స్ ఖచ్చితంగా ఉంటాయి అని అయితే నేను చెప్పలేను. సో అయితే ఇక్కడైతే 50-50 ఛాన్స్ అని చెప్పాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా సరే నెట్ బౌలర్ ట్రయల్స్ చూసుకుంటే ఆక్షన్స్ కొంచెం ముందే వాళ్ళు అనౌన్స్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఓన్లీ రాజస్థాన్ రాయల్స్ టీం మాత్రం అనౌన్స్ చేసింది. సో వాళ్ళది కంప్లీట్ కూడా అయిపోయినాయి. సో మరి ఆర్సీబీ ఏదన్నా కండక్ట్ చేస్తారా అంటే సో నాకైతే అంత కాన్ఫిడెన్స్ అయితే లేదు. సో కండక్ట్ చేస్తారు అని చెప్పేసి. సో ఏదన్నా వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏదన్నా ఉంటే సో ఇప్పుడు తీసుకున్న బౌలర్స్లో మరి సో వాళ్ళు సరిపోరు అని అనుకుంటే సో మరి వాళ్ళు కూడా కండక్ట్ చేసే ఛాన్స్ ఉండిద్ది. సో అది కాక మరి ఓపెన్ ట్రయల్స్ వద్దు, సో అది చాలా లేట్ పట్టిద్ది. సో క్యాంప్ వచ్చేసరికి రేపు జనవరిలో ఆ టైంలోనే కండక్ట్ చేస్తారు క్యాంప్ వచ్చేసరికి. సో మరి ఆ క్యాంపు లోపు మరి వీళ్ళు ప్లేయర్స్ని పిక్ చేసుకోవాలా. సో మరి ఇదంతా లాంగ్ ప్రాసెస్లే అని చెప్పేసి వాళ్ళు స్టేట్ ప్లేయర్స్ని వేరే స్టేట్ ఆల్రెడీ స్కౌటింగ్ టీములు పంపిస్తారు కదా. సో ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జరుగుతుంది. సో దాంట్లో అయినా సరే ఏదన్నా మంచి ప్లేయర్స్ ఉంటే పట్టరండి రా బాబు అని చెప్పేసి స్కౌటింగ్ టీంను పంపించేసి సో పట్టరమంటే సో అక్కడ కూడా వాళ్ళు నెట్ బౌలర్స్ని తీసుకునే ఛాన్స్ ఉండిద్ది. సో మ్యాక్సిమం అయితే నాకు 50-50 ఛాన్స్ అయితే కనిపిస్తుంది మనకి ఆర్సీబీకి అయినా సరే ఎల్ఎస్జీకి అయినా సరే. సో ఒకవేళ కనుక వాళ్ళు అప్డేట్ చేస్తే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మన ఛానల్లో కన్ఫామ్గా మనం అప్డేట్ అయితే చేస్తాం. సో దాంతోపాటు మరి మీలో ఎవరైనా సరే యూపీ కానీ లేదంటే మరి ఇంకా ఢిల్లీ కానీ లేదంటే ఒరిస్సా కానీ ఛత్తీస్గఢ్ కానీ ఇటువంటి ప్రాంతాల్లో మీరు ఎవరైనా సరే క్రికెటర్ అవ్వాలి అనుకుంటే సో ఆ ప్లేస్లో మీరు 1 year కనుక స్టే చేసి ఉంటే అక్కడ కూడా మీరు క్రికెట్ ట్రయల్స్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే సో కింద అయితే కామెంట్ చేయండి. సో ఆ ట్రయల్స్ మరి వాటికి ఆ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి కూడా మనకి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో దాంట్లో భాగంగా మరి మీరు కనుక అక్కడ ట్రయల్స్ ఇవ్వాలి అనుకుంటే సో కింద కామెంట్ చేయండి. మీకైతే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, సో దాని తర్వాత మరి అక్కడ ట్రయల్స్కి ఎలా అటెండ్ అవ్వాలి అనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో మరి మీలో ఎవరైనా సరే అక్కడ 1 year స్టే చేసి ఉంటే సో మీరు చదువుకుంటూ ఉండొచ్చు, లేదంటే 1 year మామూలుగా స్టే చేసి అయినా ఉండొచ్చు. సో ఎలాగైనా సరే అక్కడ వర్క్ చేస్తూ అయినా ఉండొచ్చు. సో ఏ విధంగా మీరు అక్కడ వేరే స్టేట్స్లో కనుక మీరు అక్కడ 1 year స్టే చేసి ఉంటే ఆటోమేటిక్గా మీరు అక్కడ ట్రయల్స్ అయితే అటెండ్ అవ్వచ్చు. సో కాబట్టి మీకు ఇండియాలో ఎక్కడైనా సరే మీకు ట్రయల్స్కి సంబంధించి అప్డేట్స్ కావాలి అనుకుంటే కింద అయితే కామెంట్ చేయండి. సో మీకు ఏ ట్రయల్స్కి కావాలంటే సో దానికి సంబంధించిన వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను. సో ఇదండి దీనికి సంబంధించిన ఫుల్ ప్రాసెస్ అయితే ఇది. సో కానీ ఒకటైతే గుర్తుపెట్టుకోండి, రేపు జనవరి ఎండింగ్లో మళ్ళీ ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ కూడా పెట్టచ్చు. సో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ప్రతి ఇయర్ పెడతారా అంటే అది కూడా కన్ఫర్మ్ లేదు. సో వాళ్ళ దగ్గర లాస్ట్ ఇయర్ ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళని పికప్ చేసుకుని వాళ్ళ నుంచి కూడా నెట్ బౌలర్స్ని తీసుకెళ్తారు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ప్రతి ఫ్రాంచైజీ మీకు ఇట్లా ఓపెన్ ట్రయల్స్ పెట్టి తీసుకునే ఛాన్స్ ఉండదు. సో మీకు ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్లో కూడా అక్కడ ప్లేయర్స్ని కూడా మళ్ళీ వీళ్ళు ఐపీఎల్ ఫ్రాంచైజీస్లో వాళ్ళు ఐపీఎల్ నెట్ బౌలర్గా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఫ్రాంచైజీ ఓపెన్ ట్రయల్స్ పెట్టదు. సో దాని తర్వాత ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్ తీసుకోవాలంటే సో వాళ్ళకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. స్టేట్ మ్యాచెస్ జరుగుతున్నాయి. సో అక్కడ నుంచి నెట్ బౌలర్స్ని తీసుకోవచ్చు. ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ ఉండే. సో అక్కడ నుంచి కూడా వాళ్ళు సెప్టెంబర్ ఆ టైంలో వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చి ఉంటారు. సో వాళ్ళు కొంచెం పుషప్ చేసి ఉంటారు. సో అక్కడ ప్లేయర్స్ని కూడా వాళ్ళు ఇదంతా ఎందుకులే మనకు కండక్ట్ చేయడం ఎందుకు, మనకి ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్కి వెళ్తే సో అక్కడే మంచి ప్లేయర్స్ దొరుకుతారు. సో వాళ్ళు కూడా మంచి పే చేస్తారు కదా. సో అక్కడ నుంచి కూడా మనం తీసేసుకుందాం అంటే సో అక్కడ నుంచి కూడా నెట్ బౌలర్కి వెళ్ళొచ్చు. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏదేమైనా సరే
సో ఓన్లీ మనం ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్సే కాదు, ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్ ట్రయల్స్ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి కూడా మీరు పికప్ అయితే ఆటోమేటిక్గా మీరు క్యాంప్లోకి అటెండ్ అవుతారు. ఆ క్యాంప్ తర్వాత మీ దగ్గర పర్ఫార్మెన్స్ మంచిగా ఉంటే ఆటోమేటిక్గా ఐపీఎల్ నెట్ బౌలర్ ట్రయల్స్కి కూడా మిమ్మల్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో అయితే గుర్తుపెట్టుకోండి. సో మరి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్ అయితే అప్డేట్ చేస్తాం. సో అయితే మరి కొత్తగా ఎవరన్నా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో దాంతోపాటు చివరిగా ఈ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరికైతే కావాలో సో వాళ్ళకి కూడా రీచ్ అయ్యింది. ఇంకా ఏదన్నా డౌట్స్ కనుక మీకుంటే కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో దానికి సంబంధించిన వీడియో అయితే చేద్దాం.